పెనుగొండ గ్రామం అండి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో వాసవి కన్యకా పరమేశ్వరి గుడికి వచ్చాం. ఈ అమ్మవారి గుడి చాలా విశాలంగా, చాలా ఎక్కువ ప్లేస్లో గుడి చాలా బాగుంది. చాలా ఎక్కువ ప్లేస్లో గుడి కట్టారు. ఈ పైన అలా విగ్రహాన్ని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహం ఎంట్రన్స్లో అలా పెట్టారు. లోపలికి ఇవేమో కలసంలా పెట్టి చుట్టూ అమ్మవారి పెట్టారనమాట. ఈ లోపల 90 అడుగుల అమ్మవారు పంచలోహ విగ్రహం అంట. పంచలోహ విగ్రహం 90 అడుగులతో చాలా బాగా కట్టారు. లోపల కూడా చాలా ఎక్కువ ఖాళీ ప్లేస్తో చాలా విశాలంగా ఉంది. అమ్మవారు అయితే చాలా అందంగా ఉంది. మొహం అది కూడా. ఆర్య వైశ్యులకు ఈ అమ్మవారు ఇలవైల్పు దైవం అన్నమాట. అందులో 102 గోత్రాల వారు ఈ అమ్మవారిని బాగా ఆరాధిస్తారన్నమాట. అమ్మవారు అగ్నిప్రవేశం చేసినప్పుడు ఈ 102 గోత్రాల వారు కూడా అమ్మవారితో పాటు అగ్నిప్రవేశం చేశారంట. 612 మంది గోత్రాల వారు అమ్మవారితో అగ్నిప్రవేశం చేశారు. ఎందుకు అగ్నిప్రవేశం చేయవలసి వచ్చిందంటే, ఆ దేశపు రాజు విష్ణువర్ధనుడు అనే రాజు అమ్మవారిని చూసి వివాహం ఆడుతానని చెప్పారట. అమ్మవారు ఆ నగరేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తూ ఎక్కువగా ధ్యానంలోనే ఉండేవారంట. అమ్మవారు కన్యగానే ఉండిపోవడానికి నిశ్చయించుకొని ఆ వివాహానికి ఒప్పుకోలేదట. అక్కడ ఉన్న వాళ్ళు 612 గోత్రాల వారు వివాహం చేయవలసిందన్నారట. 102 గోత్రాల వారు మటుకు అమ్మవారికే సపోర్ట్గా నిల్చున్నారట. అప్పుడు రాజు దండేస్తూ వస్తున్నారని అమ్మవారు ఇంకా అగ్నిప్రవేశం చేయడానికే నిశ్చయించుకున్నారట. అమ్మవారితో పాటు 102 గోత్రాల వారు కూడా అమ్మవారితో పాటు అగ్నిప్రవేశం చేయవలసి వచ్చింది.